ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ ఉదయకాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 1984 సంవత్సరమును డిసెంబర్ 3వ తారీఖున భోపాల్ అనే ప్రాంతంలో యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్స్ అనే ఫ్యాక్టరీ నుండి దాదాపు 40 టన్నుల యొక్క విషపూరితమైన గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉంటున్న వారందరూ కూడా గాఢ నిద్రలో ఉంటూ నగరం అంతా కూడా ఆ గ్యాస్ విస్తరించి వేల మంది చనిపోయిన వారిగా ఉంటున్నారు. మృత్యువు యొక్క సంఖ్య అతి ఘోరముగా విస్తరించినట్లుగా చూస్తుంటున్నాం. లక్షలాది మంది యొక్క జీవితాలు చిన్న భిన్నమై ఉంటున్నది. ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనలో గాలి, నీరు, మనుషుల యొక్క జీవితాలను తరతరాలు పాటుగా విషమయముగా మార్చిన స్థితి భోపాల్ దుర్ఘటన. భౌతికమైన ప్రపంచంలో ఈ భోపాల్ దురంతరం ఎంతటి విష ప్రమాదము కలగజేసిందో ఆధ్యాత్మికమైన ప్రపంచంలో కూడా ఏదేను తోటలో జరిగిన సంఘటన అంతకంటే భయంకరమైనదిగా వాక్యము జ్ఞాపకం చేస్తుంటున్నది. ఆ ఒక్క క్షణము మనుషుని యొక్క జీవిత చరిత్రను మార్చిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తుంటున్నది. ఒక పండును తినకూడని తినడం వల్ల మానవ యొక్క సంబంధాలను, నీతి నియమాలను అంతలా దెబ్బతీయడం మాత్రమే కాదు, కానీ మనము కోల్పోయినది ఏమై ఉంటున్నది, తిరిగి దానిని పొందుకోగలమా అనే ప్రశ్న నేడు మనము ధ్యానించు వారిగా ఉంటున్నాం. పాపము శిక్షకు మారకు మునుపే మనల్ని మోహిస్తున్నది అంటూ మొదటి భాగము జ్ఞాపకం చేస్తుంటున్నది. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో హవ్వ ఆ పండును చూచినప్పుడు అది ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, జ్ఞానమిచ్చినది అంటూ వివరించినట్లుగా చూస్తుంటున్నాం. పాపము ఎప్పుడు తన అసలు రూపము నాశనమకరమైనదిగా కనపరచదు, కానీ అది ఎల్లప్పుడూ లాభకరమైనదిగా, విలువైనదిగా ముసుగు వేసుకొని మనకు కనిపిస్తుంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరు దేవుని వైపు చూచుచున్నారా? దేవుడు వద్దన్న వాటిని వెతుకుచుంటున్నారా? దేవుడు దేనినైతే తిరుగుబాటుగా పిలిచిన వారిగా ఉంటున్నాడో దానిని మీరు జ్ఞానమని భ్రమపడుతున్నారా? రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపము దేవునితో మనకున్న సంబంధాన్ని తెంచివేస్తుంటున్నది. ఆదాము హవ్వల కన్నులు తెరవబడి ఉంటున్నాయి, కానీ వారు దేవుని మహిమను వారు కన్నులారా చూడలేదు, కానీ వారు చూచినది వారి యొక్క దిగంబరత్వాన్ని. అది వారికి సిగ్గు చేకూర్చినట్లుగా చూస్తుంటున్నాం. దేవునిలా ఉంటారని సర్పము చెబితే వారు దేవునికి దూరమైన వారిగా ఉంటున్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనంలో పాపము కేవలము దేవుని కోపాన్ని తెప్పించేదిగా కాదు, అది దేవునికి మనుషునికి మధ్య ఉన్న ఒక గోడను నిర్మిస్తుంటున్నది అంటూ ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తుంటున్నది. అంజూరపు ఆకులను వారు చుట్టుకొని దాక్కున్న వారిగా ఉంటున్నారు. అది దేనికి సాదృశ్యముగా ప్రతిగా ఉంటున్నది అంటే వారి యొక్క స్వనీతికి అది తెలుపుతుంటున్నది. మనల్ని మనము రక్షించుకోవాలి అని చూసే మతము, ఆచారము దేవుని ముందు అవి పనికి రావు అంటూ ఈటి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడవ సత్యము మనం చూసినట్లయితే, పాపము మనుషుల మధ్య సంబంధాలను విచ్ఛిన్నము చేస్తుంటున్నది. పాపము చేసిన వెంటనే ఆదాము హవ్వను నిందించిన వారిగా ఉంటున్నాడు, హవ్వ సర్పంను నిందించిన వారిగా ఉంటున్నది. మొదటి మానవ సంబంధంలో అక్కడ విచ్ఛిన్నమైపోయింది. పాపము ఎప్పుడు
వ్యక్తిగతముగా కాదు, అది సమాజాన్ని, సంఘమును, సహవాసమును, కుటుంబాన్ని దెబ్బతీసే విధముగా ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. పాపం వల్ల మన జీవితంలో ఏ సంబంధాలను దెబ్బతీసుకునే వారిగా ఉంటున్నాం? క్రీస్తు సువార్త మాత్రమే దేవునితో, మనుషులతో మళ్ళీ సమాధానపరిచే విధముగా ఉంటది అంటూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచన భాగంలో జ్ఞాపకం చేయబడుతుంటున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు, అది మన జీవితం యొక్క అర్థం వంటిది. ఈ విషాదములో ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సాతానుని నాశనము చేసి వాడిగా రానై ఉన్నాడు అంటూ ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో తెలిపినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు రెండో ఆదముగా శిలువపై మన పాపముల నిమిత్తము అవమానమును నొంది భరించిన వాడిగా ఉంటున్నాడు. ఆదాము దేనినైతే పోగొట్టుకున్నాడో యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా అది తిరిగి మనము పొందుకున్న వారిగా ఉంటున్నాం. ఈరోజు మన స్వనీతి అనే అంజూరపు ఆకులతో మనల్ని మనము కప్పుకుంటున్నామా, లేక దేవుడిచ్చే రక్షణ వస్త్రములను ధరించుకున్న వారిగా ఉంటున్నామా అనే ప్రశ్న నేడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఆ విలువైన రక్షణ తన శిలువ రక్తము ద్వారా మనకు అనుగ్రహించి రక్షణ వస్త్రములను మనకు అనుగ్రహించిన వారిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రక్షణ వస్త్రములను ధరించుకొని క్రీస్తుని పోలిగా, క్రీస్తు మహిమను జీవించు వారిగా అటు కృప తిరిగ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపా కనికరము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పాపము వల్ల వచ్చు జీతం మరణము, ఆ మరణమును ఓడించి తిరిగి నూతన సృష్టిగా, సాక్ష్యముగా, ఇదిగో ప్రభా, మా స్వనీతిని తీసివేసేసి నీతిమంతులుగా, క్రీస్తు యొక్క నీతిమంతులుగా మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ మోసకరమైన ఈ ఆలోచనలు, ఈ మోసకరమైన ఈ లోకపు ధమ్మములన్నిటినీ మేము అలవాటుగా చేసుకోక, అనుసరించక, ఆలోచించక, దూరముగా ఉంటూ పాపములను వ్యతిరేకిస్తూ, ఇదిగో ప్రభా, నీ దృష్టికి అంగీకారంగా ఉండే జీవితము మేము కొనసాగించే కృపను మాకు దయచేయండి. ఈ వాక్యంలో ఏకీభవిస్తున్న వారందరినీ నీ పరిశుద్ధ రక్తము చేత పవిత్రీకరించినందుకు వందనాలు దేవా. ఈ పవిత్రీకరించిన పరిశుద్ధులుగా పిలువబడిన ఈ సమూహం అంతయు, ఈ కుటుంబము, ఈ సహవాసము, ఈ సంఘమంతయు నీవు ఆశీర్వదించి దీవించి మరణం వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకునే శక్తిని, విశ్వాసమును నీవే అనుగ్రహించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.